పి శ్రీనివాసరెడ్డిని సిఐడి ఎస్పీగా, ఎస్ శ్రీనివాస్ను మరో సిఐడి ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఈ ఇంతమందిని బదిలీ చేయడం వెనుక మరి ఏదైనా కారణం ఉందా, లేదంటే నార్మల్గానే చేశారా అనేది కూడా మనం చూడాలి. ఒక్క ఓటు కూడా పోవద్దు, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. పేదలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతో పాటుగా ముంబై వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజాల గాయాలతో ఇబ్బందులు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ముందుగా పవన్ కళ్యాణ్ వార్త ఏంటో చూద్దాం ఒకసారి. ఈ మధ్యకాలంలో ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, సర్జరీతో. మరొకసారి భుజం సమస్య, దానిపైన ముంబై వెళ్ళిండు. సో ఇది సతీమణితో కలిసి ప్రస్తుతం ఆయన ఒక మాల్లో ఉన్నారు. ఈ పాకాల సంథింగ్ లక్ష్మీనరసింహస్వామి అనుకుంటాను, మంగళగిరి. ప్రతి సంవత్సరం కూడా దీక్ష పడతాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా 2 భుజాల్లో తీవ్ర నొప్పితో పాటు రొబేటర్ కఫ్ కండరాల గాయాలతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ముంబై చేరుకున్నారు. అక్కడ ప్రముఖ కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో నిపుణులైన ఆర్థోపెడిక్ వైద్యులను కలిసి సమగ్ర పరీక్షలు చేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన సతీమణి అన్న కొణిదెల కూడా ముంబై వెళ్లారు. గతంలో శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వైద్యుల తాజా పరీక్షలకు ప్రాధాన్యత ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా 2 భుజాలకు సంబంధించిన రొటేఫర్ కఫ్ కండరాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. భుజాల కదలికల్లో నొప్పి, చేతులను పైకి ఎత్తడంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం గాయం తీవ్రత, కండరాల పరిస్థితి, కోలుకునే పురోగతిని అంచనా వేయడానికి సమగ్ర పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. అసలే మళ్ళా మనోడు ఆవేశం మాట్లాడుతున్నప్పుడు ఆవేశం వస్తే ఆగలేడు. చేతులు, ఈ 2 చేతులు, భుజాలు మొత్తం కూడా పైకి వెళ్ళిపోతాయి గాల్లోకి. ఇట్లా బాగా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. సో అట్లా అవన్నీ కూడా ఇప్పుడు ఎత్తలేకపోతున్నాడంట, మాట్లాడలేకపోతున్నాడంట. అంటే ఆవేశం వచ్చినప్పుడు మనం చూస్తాం పవన్ కళ్యాణ్ స్పీచ్లు, గతంలో కూడా చూస్తాం. చేతులు ఊపడం కానీ, చేతులను గట్టిగా ఇట్లా అని చెప్పేసి ఇట్లా అనడం కానీ, గతంలో చూసిన ఒక డైలాగ్ గుర్తుంది కదా, ఏంటది, జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పేసి ఆ డైలాగ్ కొట్టినప్పుడు ఆ చేతులు. సో అట్లా ఉండడం వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ అర్హుల ఓట్లు గల్లంతు కాకుండా పార్టీ మండల అధ్యక్షులు, బిఏఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. సోమవారం బేలా మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల శ్రేణులకు ఆహ్వానంగా కల్పించారు. బిఏఎల్ఏలతో టచ్లో ఉంటూ ప్రక్రియను పరిశీలించాలన్నారు. మృతుల ఓట్లు తప్ప మిగతా ఓట్ల విషయంలో తగు జాగ్రత్తలు అవసరమన్నారు. ఎవరి ఓటైనా తొలగిస్తే సమాచారం అందించాలని చెప్పారు. ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యమైనదన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, కొండా గంగాధర్, కోల నరసింహులు, శాంతన్రావు, నిమ్మల గౌతమ్ రెడ్డి, అశోక్, అరవింద్, జైనద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, బేలా మాజీ జడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, సర్పంచులు దందెల వినోద్, గంభీర్ ఠాక్రే, శంకర్ బోక్రే, టెక్కం సత్యపాల్, ఉప సర్పంచుల అధ్యక్షులు సాగర్ ఠాక్రే, ఉప సర్పంచులు ప్రకాష్, బండి సుదర్శన్, నాయకులు నగేష్ రెడ్డి, నానాజీ వైద్య, మాడవి చంద్రకాంత్, భూబాన్ రమేష్, దోట ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారట. సో ఎస్ఐఆర్ ప్రకటన పైన చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు, అవగాహన కల్పిస్తూ ఉన్నాడు. ఏది ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ కార్యకర్తలతో కావచ్చు, బిఏఎల్ఏలు ఏది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ ఎస్ఐఆర్ ప్రక్రియ వెళ్తున్నప్పుడు మీరు కూడా ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు కూడా వెంటనే ఆ ఇంటికి వెళ్ళండి. వాళ్ళతో పాటుగా వెళుతూ వారితో గొడవలు పెట్టుకోవద్దు, వారితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఏదైనా ఓటు తీసేస్తే ఎందుకు తీసేస్తున్నారని చెప్పేసి అడగాలి. ఒక చనిపోయిన వారు తప్ప, చనిపోయిన ఓటు తీసేస్తే ఏం కాదు, మిగిలిన ఏ ఓటైనా సరే తీసేస్తే
ఎందుకు తీసేశారని చెప్పేసి బిఎల్ఏలు అక్కడ ఉన్నటువంటి బిఎల్ఏలని నిలదీయాలి, ప్రశ్నించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదన్నా ఓట్లు తొలగించినట్టు తెలిస్తే ఎస్ఐఆర్లో వెంటనే మీరు మాకు సమాచారం అందించాలి, ఫోన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు అందరూ అలర్ట్ ఉండాలి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోయేంత వరకు కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది బాధ్యత, దాన్ని మిస్ చేసుకోవద్దు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏదైనా కనుక ఓట్లు తొలగించినట్లయితే అనవసరంగా మాకు సమాచారం అందించండి. ఎందుకంటే గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కావచ్చు, ఇతర ఎన్నికల్లో ఈ ఓట్లు తీసేయడం వల్లనే మమతా బెనర్జీ ప్రభుత్వం కూలిపోయింది. తన సొంత కాన్స్టిట్యున్సీలో మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణం కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియనే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో బిఎల్ఏలు ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి. ఎవరు బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్లు అయితే ఎక్కడికి వెళ్ళి ఆ ఓట్ల వివరాలు నమోదు ప్రక్రియ చేస్తారో తర్వాత మీరు వెంటనే వాళ్ళతో పాటుగా ఇంటికి వెళ్ళండి. మీ ఏదైనా ఓటు తీసేశారా, తీసేస్తే ఎందుకు తీసేశారు అనేటువంటి దాన్ని పైన మాట్లాడి వారిని ప్రశ్నించండి. ఒక్క ఓటు కూడా మిస్ కావద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మొన్న మాట్లాడుతూ కూడా ఆదిలాబాద్లో 80,000 పైచిలకు ఓట్లు కూడా పోయినని చెప్పేసి చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ ఎస్ఐఆర్ పైన ఇప్పటికే ఇండియా కూటమి అందరూ కూడా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏఐ టాలెంట్లో హైదరాబాద్తో పాటు మెట్రోల నుంచి టైర్ 2 నగరాల దాకా ఏఐ విస్తరణ, ఏఐ రంగంలో మరో మైలురాయి. ముంబై, చెన్నై కంటే ముందు అంట మనమే. భారత్లో కృత్రిమ మేధ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దేశంలోని అత్యుత్తమ 5 కృత్రిమ మేధ ప్రతిభ కేంద్రాల్లో హైదరాబాద్ స్థానం సంపాదించింది. బెంగళూరు, పూణే, ముంబై, చెన్నైతో పాటు హైదరాబాద్ కూడా దేశ టెక్నాలజీ అభివృద్ధికి కీలక కేంద్రంగా నిలవడం తెలంగాణకు గర్వకారణంగా మారింది. ఒకవైపు టైర్ 2 నగరాల నుంచి కృత్రిమ మీద నేర్చుకున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు, సాంకేతిక పెట్టుబడులకు హైదరాబాద్ ఇప్పటికీ ప్రధాన గమ్యస్థానంగా కొనసాగుతుందంట. తాజా